హలో ఫ్రెండ్స్, హ్యాపీ సండే అండి. మా బాబు బర్త్‌డే అని చెప్పాను కదా! పెద్ద బాబు బర్త్‌డే. సో, అందరూ కూడా విషెస్ చేశారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బర్త్‌డే కూడా చాలా జరిగింది. చాలా సింపుల్‌గా జరిగిపోయింది. అయినా సరే చాలా జరిగింది. సో, ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇదొచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లెవ్వగానే ఇంకా రైస్ అయితే వండట్లేదు. ఎందుకంటే పిల్లలకి హాఫ్ డే అనమాట. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. హాఫ్ డేనే పంపించేస్తారు. ఇంకా సండే మండే నుంచి హాలిడేస్. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే 5 డేస్ హాలిడేస్. ఇంకా మా ఇంట్లో ఆ 5 డేస్ కూడా జాతర అనమాట ఇంకా. ఇంట్లోనే ఉంటాడు కదా ఇద్దరుని. సో, ఫస్ట్ అయితే పాలు పెట్టేశాను. ఆ తర్వాత టీ కూడా పెట్టాను. ఇంకా కొంచెం దోసలు వేస్తున్నాను. అంటే దోసలంటే ఇడ్లీ పిండి ఉంది. అట్ల కింద వేసేస్తున్నాననమాట. అయితే చాలామంది అడుగుతున్నారు, మీరు పాలలో వేసుకుంటున్నారు చూసారా కెలాగ్స్, అది ఎక్కడ తీసుకున్నారు ఒకసారి చూపించండి అని. పక్కన నేను పిక్ షేర్ చేస్తానండి. అదేవిధంగా నేను ప్రోడక్ట్‌లో కూడా ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇంకా పల్లీలు కూడా వేసేసి, జీలకర్ర కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. పెద్దగా ఎక్కువ వీడియో షూట్ చేయలేదండి. ఎందుకంటే నేను ఇంకా ఇంట్లో పనులు అయిపోగానే ఫ్రాక్ స్టార్ట్ చేశాను. ఫ్రాక్ అంటే ఇందులో అల్లం అల్లం వేస్తున్నాను. ఫ్రాక్ అంటే నేను చెప్పాను కదా! ఒక పాపకి నేను డిజైన్ చేశాను. వాళ్ళ క్లాత్ ఇచ్చి కుట్టమంటే బర్త్‌డే కదా అని డబ్బులు తీసుకోను అని చెప్పాను కదా! మీరు కూడా వద్దన్నారు కదా! వాళ్ళు ఒప్పుకోలేదండి. లేదు లేదు మీరు మనీ తీసుకోవాలని. తర్వాత నాకేమనిపించిందంటే వాళ్ళిచ్చిన క్లాత్ తోటి ఇలా డిజైన్ చేసి డబ్బులు తీసుకోకపోవటం కన్నా మనమే క్లాత్ తీసుకొని కుట్టి గిఫ్ట్ కింద ఇస్తే బావుంటది కదా అనిపించింది. రాత్రి అనుకున్నానండి. ఈ ఆలోచన వచ్చింది. ఫ్రైడే నైట్ వచ్చిందనమాట. వెంటనే ఒక 6:00, 7:00 షాప్‌కి వెళ్ళి 2 మీటర్ లైనింగ్ తెచ్చాను. అదేవిధంగా మ్యాట్స్ వాళ్ళ నుంచి అప్పుడప్పుడు కట్ పీసెస్ అమ్ముతారనమాట. అందులోంచి ఒక మంచి పీస్ తీసి సెలెక్ట్ చేశాను. ఇంకా రాత్రే కట్ చేసేసి పక్కన పెట్టాను. అప్పటికే 10 అయిపోయింది ఇవన్నీ అయ్యేసరికి. ఎందుకంటే లైనింగులు మళ్ళీ తడిపి ఆరబెట్టుకునేసరికి లేట్ అయిపోయింది కదా! ఇంకా మార్నింగ్ పిల్లలు వెళ్ళగానే మిషన్ ఎక్కేసాననమాట. అవుతదో లేదో అంటే 12 గంటలకల్లా అయిపోవాలండి. అవుతదో లేదో అని టెన్షన్ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా తర్వాత ఇచ్చినా కూడా వేస్ట్ కదా! అందుకని చెప్పేసి ఏమనుకున్నానంటే ఆ టెన్షన్‌తోనే కుట్టాను. ఆ టెన్షన్ వల్ల అనుకుంటా ఒక గంట సేపు పట్టేసింది. అంతసేపు పట్టదు. ఎక్కువ టెన్షన్ పడితే అవ్వాల్సిన పని కూడా అవ్వదండి. నా బాధ ఏంటంటే 3:00 స్కూల్ ఉందనుకోండి, అంతగా బాధపడేదాన్ని కాదు. అంతగా టెన్షన్ పడేదాన్ని కాదు. 12 గంటలకల్లా రెడీ అయిపోవాలి. హుక్స్‌లు అయిపోవాలి. కింద పీకో అయిపోవాలి. కొంచెం మోడల్‌గా కుట్టాలి. అవన్నీ కాబట్టి కొంచెం టెన్షన్ పడ్డాననమాట. ఈ వంటంతా అంటే ఇప్పుడు టిఫిన్ ఒకటే చేశాను. మిగతాదంతా తర్వాతన చేయొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. సో, నేనైతే ఎండుమిరపకాయలతోటి చట్నీ చేస్తున్నానండి. పక్కన టీ కూడా అయిపోయింది. వంట పనైతే తొందరగానే అయిపోయింది. ఏమి పెద్దగా ఎక్కువ ఇబ్బంది పడలేదు. ఇంకా పప్పు చేద్దామని చెప్పేసి పప్పు కడిగేసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ, పసుపు, కారం, మెంతం కూర ఒక కట్టుంది అది వేసేసి ఇంకా పక్కన పెట్టుకుంటానమాట. ఇవన్నీ అయ్యేసరికి అవి నానతాయి కదా! ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చని. లంచ్ లేదు కదా! సాటర్డే అంటే ఈయన కూడా ఆఫీస్ లేదు కాబట్టి ఇంకా తొందరగా చేయాల్సిన పని లేదు. ఇంకా అయిపోయిందండి. ఇది పొంగుతుంది పాలు. కొంచెం వాటర్ పైన జల్లితే పొంగకుండా ఉంటది. అస్తమాను పొంగిపోతున్నాయండి అన్నీ కూడాని. కొంచెం హీట్‌లో పెట్టేస్తున్నాను తొందరగా పని అయిపోతుందని. అలా చేసామనుకోండి బర్నర్స్ పాడైపోతాయి కదా! ఇంకా కెలాగ్స్ ఇంక టీ ఇచ్చేసి కెలాగ్స్‌లో పాలేసేసుకొని పక్కన పెడితే చాలా ఎనర్జీ వచ్చిందండి. తినేది ఒక గుప్పెడైనా కూడా ఎనర్జీ బాగొచ్చింది. ఇదివరకు ఎలా ఉండేదంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా నీరసం వచ్చేసి మంచం మీద పడుకుని ఒక అరగంట దాకా లేసేదాన్ని కాదు. రెస్ట్ తీసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు అలా అనిపించట్లేదు. రెస్ట్ తీసుకోవాలనిపించట్లేదు. ఎందుకంటే వీక్‌గా అనిపించట్లేదనమాట. సో, మీరు కూడా కొనుక్కోండి. 250 అలా ఉంటుంది. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి దాంట్లో. అయితే పొద్దున్న చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా సేమియా కాసి తెలిసిన వాళ్ళకి ఇద్దాం బాగా దగ్గర వాళ్ళకి అని చెప్పేసి సేమియా కూడా 2 ప్యాకెట్ల పాలు ఎగస్ట్రా తీసుకున్నాను. ఇదిగోండి ఇదే కెలాగ్స్. దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఓట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. షుగర్ ఉండదండి దీంట్లోని. ఎందుకంటే కొంతమంది డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు షుగర్ ఏసుకోకుండా తిందాం అనుకుంటారు కదా! నేనైతే షుగర్ ఏసుకుంటాను. లేకపోతే నేను తినలేను అసల. ఒక టేబుల్ స్పూనే కలుపుకుంటా. కొంచెం పాలు వేసేసి మూత పెట్టేస్తాననమాట. నేను ప్రోడక్ట్‌లో ట్యాగ్ చేస్తానండి చూడండి. ఇంకా దోసలు కూడా అయిపోయినాయి ఇంకా. చల్లారిన తర్వాత చట్నీ కూడా చేస్తాను. కొంచెం వేడిగా ఉంది. పప్పు కూడా నానబెట్టేసానండి. చెప్పాను కదా! కారం వేశాను.
ఈసారి పచ్చిమిరపకాయలు లేవు. మండే రోజున అన్నీ తెచ్చుకోవాలి. పక్కన పెట్టేస్తాను ఒక 10 నిమిషాల పాటు. అప్పుడు నానితే తొందరగా అయిపోతుంది. ఇదిగోండి పాలు పెట్టేసాను. నేను సేమియా ఎలా చేస్తానో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి పాలు మరిగిన తర్వాత పక్కన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసి స్వీట్ లాగా చేస్తాను. కేసరి ఎలా చేస్తామో అలా చేస్తాననమాట. కేసరిలాగా చేసేసి దీంట్లో కలిపేస్తాను. బాగుంటుంది టేస్ట్ అనేది. ఇదిగోండి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేసేసి 2 గ్లాసులు వాటర్ వేసాను. మళ్ళీ 1 గ్లాసుడు సేమియా వేసాను. ఇది ఉడికిన తర్వాత సేమియా అంతా ఉడికిన తర్వాత షుగర్ వేస్తాను. ఇలా వేయటం వల్ల ఏంటంటే కేసరి మనకి రవ్వ కేసరి ఎలా చేస్తామో బాంబినో కేసరి అలా అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి దీంట్లోకి వేసేస్తాను. ఇది మొత్తం కూడా వేసేసి కలిపేసి పక్కన ఇంకో కొన్ని పాలు పెట్టుకుంటానండి. ఇదంతా ఉడికిపోయిన తర్వాత పైన వేస్తానన్నమాట. అప్పుడు చిక్కబడదు. ఇదిగోండి ఇప్పుడు బాగానే ఉంది. ఇంకొక 10 నిమిషాల పాటు చేస్తే అది అప్పుడు కూడా బాగానే ఉంటుంది, కానీ కొంచెం సేపు చిక్కబడిపోతుంది కదా. అందుకని పక్కనే పాలు పెట్టుకుంటాను అనమాట కలుపుతా. అయితే ఇది ఇంకా టేస్ట్ రావడానికి 2 ఖర్జూరాలు 2-3 ఖర్జూరాలు దాంట్లోంచి మనకి సీడ్స్ తీసేసి పాలు వేసేసి మిక్సీ పట్టేస్తాను. కలర్ బాగా వస్తుంది అనమాట. మనకి షీర్ కుర్మా చేస్తే ఏ కలర్ వస్తుంది, మన ముస్లిం సిస్టర్ చేసుకుంటా చూసారా రంజాన్కి, ఆ కలర్ వస్తుంది అనమాట. అంతే అయిపోయిందండి. కొంచెం సేపటికి ఇంకా చిక్కబడిపోతుందిలేండి. ఇంకోండి బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు. ఫుల్ జోష్ మీద ఉన్నాడు. పక్కనే చాక్లెట్లు గిఫ్ట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. ఫ్రెండ్స్ని అందరిని పిలవాలి నేను. చూపించామా ఫేస్ అని చూపిస్తే చూపిస్తున్నాడు స్మైల్ ఫేస్. ఇదిగోండి ఇవి చాక్లెట్స్, ఇవేమో గిఫ్ట్లు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదనమాట పెన్సిల్. అయిపోయిందండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ కుట్టేశాను. కరెక్ట్గా ఇప్పుడు 11 అలా అవుతుంది. పీకో చేస్తున్నాను. క్లాత్ అయితే చాలా బాగుంది. అంటే రీజనబుల్గా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే బాగా సెట్ అయిందిలేండి. మీటర్ 80 రూపీస్ 2 మీటర్లు. మీటర్ 80 రూపీస్ కాదండి, 2 మీటర్లు 80 రూపీస్. ఒక పీసు 80 రూపీస్. 2 మీటర్లు 80 రూపీస్. నాకు వచ్చేసి 100 రూపాయలేమో లైనింగ్. 180 అయింది ఫ్రాక్కి. ఈ పాప మదరు ఎక్కువ కస్టమైజేషన్ ఒప్పుకుంటారంట. అంటే కుట్టిస్తారంట, క్లాత్ కొని కుట్టిస్తారంట పిల్లకి. లేదంటే నచ్చదంట వాళ్ళకి బయట కొన్నది. ఇదిగోండి బాగుంది కదా. ఫ్రాక్ దగ్గరేమో నేను ఒక ఫ్లవర్ కూడా పెట్టేశాను. అయిపోయిందండి. ఇల్లంతా క్లీన్ చేసి పప్పు సంగతి చూస్తాను. 10 ఎంతో అయినట్టుంది. పప్పు కూడా అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వస్తారు అనగా అప్పుడు రైస్ వండానమాట. ఇంకా తాలింపు పెట్టేస్తాను దీన్ని కూడా. తాలింపు పెట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తాను. అంటే ఫ్రాక్ అయిన తర్వాత అప్పుడు ఇలా చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ చేసుకుని కూర్చోసరికి టైం అయిపోయింది అనుకోండి, ఇంత కష్టపడి కట్ చేసి పోతుంది కదా మొత్తం. అందుకనే ముందు దాని సంగతి చూసేసి ఫ్రాక్ సంగతి తర్వాత దీని సంగతి చూద్దామని అయిపోయాను అనమాట. ఫ్రాక్ అయితే క్లాత్ బాగా నచ్చిందంట. అప్పుడప్పుడు అంటే మా ఇంటి పక్కన వాళ్ళు అలా వస్తూ ఉంటారు కదా, చెప్పారనమాట క్లాత్ బాగుంది నాకు కూడా కావాలని. అదేదో సింగిల్ పీస్లు ఉంటాయి అంతే, దొరికినప్పుడు తీసేసుకోవాలి. శారీ పన్న 2 మీటర్లు 80 రూపాయలు, లైనింగ్ వచ్చేసి 100. 180 రూపాయలతోటి ఫ్రాక్ అంటే అసలు మాటలండి. పోనీ నేను ఎంత తక్కువ తీసుకున్నా 250 రూపాయల కంటే తక్కువ తీసుకోను అనుకోండి. 250 రూపాయలు నేను సేవ్ చేసినట్టే. వేసుకుంది పాప. వేసుకున్న తర్వాత బాగుందని చెప్పింది. నేను కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేటప్పుడు అప్పుడు చూపిస్తాను మీకు ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఎలా ఉందని. షార్ట్ వీడియో కూడా చూపిస్తారు, షార్ట్ వీడియోలో కూడా. సో తాలింపు పెట్టేసి ఇంకా తిరమో చేసేయడమేనండి. చేసేసి పక్కన పెట్టేయటమే. పప్పు అంటే 2 పూటలు తినరండి, ఒక పూట తింటారు. ఒక పూట అయితేనే ఇష్టపడతారు, 2 పూటలు అయితే అస్సలు తినరు. ఇంకా తాలింపు కూడా అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. పిల్లలకి నెయ్యి వేసి పెడతాను. నెయ్యి వేసి పెడితే వాళ్ళకి ఏంటంటే ఇష్టంగా తింటారనమాట. ఈరోజు వచ్చేసి సండే, అందరికీ హ్యాపీ సండే. ఇంకా సండే వ్లాగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మేబీ అటు ఇటు అవ్వచ్చు పనులు, కానీ మొత్తం మీద చేయాల్సిందే. 25కి ఇవ్వాల్సినవి ఉన్నాయన్నమాట. అంటే 2 బ్లౌజులు ఉన్నాయి, 3 ప్లెయిన్ బ్లౌజులు ఉన్నాయి, మన వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఫస్ట్కి ఇవ్వాల్సినవి కూడా వచ్చేసినాయి. ఇవన్నీ చూసుకుంటూ మనం వ్లాగ్స్ వీడియోస్ చేసుకోవాలి. ఇవి అయిపోయిందండి. ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టానమాట. అంతలోపు
ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. అంటే వెనకాల హుక్స్‌లు వేయాలి కదా! వేసేసుకుంటే అయిపోతది. హ్యాండ్స్ ఈ మధ్యన బాగా లేటెస్ట్‌గా ఉన్నాయి చూసారా? ఆ హ్యాండ్స్ పెట్టాను. హ్యాండ్స్ దగ్గర కుచ్చిళ్ళు కుచ్చిళ్ళు కింద. అయితే అది బాగా ఎత్తేస్తున్నట్టుందని చెప్పేసి ఒక నాట్ వేస్తున్నాను. స్మూత్‌గున్న క్లాత్ అయితే కిందకి దిగుతది. ఇది స్మూత్‌గున్న క్లాత్ కాదు గదా! అందుకని కిందకి అలాగా ఎలాడినట్టు రావట్లేదనమాట. ఇదిగోండి. ఫ్లవర్ కూడా పెట్టేసానండి. నేనే తయారు చేశాను క్లాత్ తోటి. హాఫ్ సర్కిల్ అయినా సరే చాలా బాగా వచ్చింది ఫ్రాకు. ఇంకా నేను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోతే 12 అయిపోయిందనమాట. చూడండి బాగుంది కదా! ఇలాగా దీన్ని కవర్ చేస్తాను. అయితే మా ఫ్రెండ్ వచ్చింది అంతలోపు. తను కట్ పీసెస్ అమ్ముతుందండి. ఒక కట్ పీసెస్ అంటే 2 పీసులు ఉంటాయన్నమాట. శారీ అనమాట. 6.5 మీటర్లు, 7 మీటర్లు ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చేసి రూ. 280. మా ఫ్రెండ్ ఏమో పైన అమ్మాయి ఇది తీసుకుంది. జిమ్మి చూ శారీ టైప్ అనమాట. ఇంకా బాబుకి కేక్ కూడా తీసుకొచ్చింది. ఈ కేక్ నైట్ కట్ చేస్తాను. మేము తేవాల్సిన కేకు కొంచెం తక్కువ క్వాంటిటీతో తెస్తామన్నమాట. ఎప్పుడు 2 కేజీలు తీసుకొస్తాము. ఈసారి అయితే ఒకటే కేక్ తెస్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్ తీసుకొచ్చారు కదా! చూడండి ఎంత బాగుందో. అంటే ఒకసారి జున్ను ఇచ్చారని చెప్పాను చూసారా? ఆ ఫ్రెండేనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసానండి. 12:30కి తినిపిచ్చేసాను. వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి లోపలికెళ్ళానండి. బయటకు వచ్చేసరికి చూసారా ఎలా అయిపోయిందో? ఎలా పడితే అలా ఇల్లు ఉంది చూడండి. మొత్తం ఇల్లంతా కూడా చెల్లాచెదరు చేసేస్తారన్నమాట. నేను లోపల ఉంటాను కదా! ఆడుకోమంటే ఇలా చేస్తారు. అడుగుతుంటే ఏమంటాడు చూడండి. చూడండి ఎలా ఉందో. మొత్తం దేని దానికి ఈయననే పీకేస్తారు చిన్నాయనే. అడిగాను ఏంటి ఇలా ఉందంటే చూడండి ఏం ఫోజ్ ఇస్తున్నాడో. ఇలాగా అలాగని. ఇప్పుడంతే క్లీన్ చేసేసుకున్నాను. బట్టలు కూడా వేసాననమాట. సాయంత్రం అయిపోయింది. 5 అయిపోయింది. ఈ బ్లౌజులు కట్ చేసి కుట్టాలి. ఇప్పుడు కుట్టను. సండే రోజున చూసుకుంటాను. ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇదిగోండి. మొత్తం కూడా ఇలాగ డెకరేషన్ చేసుకున్నాం. మరీ ఎక్కువ చేయలేదు. ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ కూడా నేను ఇలాగ సెట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలు 8:00 కల్లా వచ్చామని చెప్పాను పిల్లల్ని. ఎక్కువ పిల్లలు ఉంటారు మా ఇంటి సైడ్ పెద్దవాళ్ళకన్నా. ఇదే ఏజ్ అనమాట. చూడండి రేపు నుంచి అందరు ఇంట్లోనే ఉంటారు మా ఇంట్లోనే. కేక్ అండి ఇది మా వారు తెచ్చిన కేకు. ఎప్పుడు 2 కేజీస్ తెస్తామని చెప్పాను కదా! 8th బర్త్డే అంటే 8th అయిపోయి 9థ్‌లోకి వస్తుంది. 2 కేకులు కట్ చేపిద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. ఇది వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్. పిల్లలు వచ్చి మీద పడిపోతూ ఉంటారనమాట. కేక్ పైన వాళ్ళకి తెలియదు కదా! మేమే చూసుకోవాలండి పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా! ఇంక వాళ్ళ మదర్స్ కూడా వెనకాల రారనమాట. వచ్చినా కూడా ఆ టయానికి వస్తారు. వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు. మేము చూస్తూ ఉండాలి. ఒక బాబుకి కళ్ళ దగ్గర దెబ్బ తగిలింది. మా పనిలో మేమున్నాం. వాళ్ళు కొట్టుకున్నారు. మనల్నే అంటారు కదా మన బర్త్డేకి వచ్చి అయిందని. అంతే. ఈ 2 కేకులు కట్ చేయించేసాము. మా ఫ్రెండ్ కేకు మధ్యలో ఎందుకు అంత గ్యాప్ వచ్చిందంటే స్టూల్ ఉందండి. మధ్యలో గ్యాప్ ఉందనమాట. అందుకని కొంచెం దూరంగా పెట్టాలి. లేకపోతే దగ్గరగానే పెట్టేవాళ్ళము. ఇంకా బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు. ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. ఎవరంటే ప్రీతము ఇంకా మోక్షిత్ అనమాట. బెస్టీస్. పిలవాలని పట్టుకున్నాడు. నైట్ అయిపోయింది కదమ్మా చిన్నపిల్లలు కదా మళ్ళీ వాళ్ళ మదర్తో రావాలి ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. లేదు వస్తా అని చెప్పారు వాళ్ళు నాతో ప్రామిస్ చేశారు. నువ్వు పిలువు అని. ఇంకా హారతి ఇచ్చేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఇలాగా చాలా సింపుల్గానే చేసేసాను. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరీ చిన్నోడికి అంత హడావిడి లేదు. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ వచ్చేసినాయి కదా! నైటే వెళ్ళిపోయారనమాట అందరూని. ఈయనకి ఎప్పుడు అలాగే అవుతుందిలేండి. ఎక్కువ చిన్నపిల్లలు ఉండరు. క్రిస్మస్ హాలిడేస్ టైంలోనే బర్త్డే ఉంటుంది. చాలామంది వెళ్ళిపోతారు ఊర్లు. 4, 5 రోజులు. ఇంకా స్టార్ట్ అయిపోయింది బర్త్డే అయితేని. మా వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. బయటికి ఎక్స్ప్రెస్ చేయడు కానీ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే దగ్గరుండి కేక్ కటింగ్ అయితే చేయించేసాము. ఊపడానికి కూడా బలం లేదు పాపం. జ్వరం వచ్చింది కదా ముందు రోజు. తగ్గిపోయిందిలేండి. కరెక్ట్గా తగ్గిపోయింది. ఇంకోండి వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఉన్నారు కానీ అందరు రాలేదు.
ఇంక మా చిన్నోడు. కేక్ తినిపించేసి ఇంకా అందరికీ పంచిపెట్టేసి గిఫ్ట్లు కూడా బాగానే వచ్చినాయి. ఇంకో మేమందరం కలిసి ఒక ఫోటో దిగుదామని చెప్పేసి లాగుతున్నాం అనమాట చిన్నోడిని. వీడేమో అన్నీ పట్టేసుకుంటూ ఉంటాడు, నాకు ఆ కేక్ కావాలి ఈ కేక్ కావాలని. అక్కడే ప్రాబ్లం. ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు, చాక్లెట్లని. పైన వాళ్ళేమో డబ్బులు ఇచ్చారు, వీళ్ళందరేమో చాక్లెట్స్. వీళ్ళందరూ కలిసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మోక్షిత్ క్లోజ్ ఫ్రెండ్ అండి, బెస్టీ అనమాట. ఎక్కువ వీళ్ళతోనే ఉంటాడు, ఇంకెవరితో ఎక్కువ. సెలెక్టెడ్ పీపుల్ అండి వీళ్ళంతా. వీళ్ళు ఏంటంటే వీళ్ళతో మాట్లాడుకుంటారు, వీళ్ళే కలిసి ఉంటారు. చెప్తూ ఉంటాం అందరితోనూ మాట్లాడాలన్నా సరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళే ఉంటారనమాట. ఫ్రెండ్ వచ్చాడని వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మోక్షిత్ వచ్చాడమ్మా, మోక్షిత్ వచ్చాడు, మన ప్రీతం వచ్చాడని హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అయిపోయిందండి బర్త్డే అయితేని. అందరూ ఒక సాంగ్ పాడుతున్నారు. ఇంకో పాప వచ్చింది, ఇప్పుడే వచ్చింది పాప. ఇంకా ఫోటోలు కూడా దిగిపోయాము. గిఫ్ట్లు చూడండి ఏమేమి వచ్చినాయి. ఇది వచ్చేసి మోక్షిత్ ఇచ్చాడంట. ప్రీతం స్పైడర్ మ్యాన్ పిచ్చోడు కదా, స్పైడర్ మ్యాన్ పిచ్చోడు కాబట్టి వాడికి తగ్గట్టే దొరికింది. ఇది ఒకటే కాదు, ఇంకొకటి ప్లే షీట్ కూడా వచ్చింది. ఇంకా పాప ఏమో ఇది తీసుకొచ్చింది, కంపాక్స్ తీసుకొచ్చింది పాప. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా మేమైతే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత బయట నుంచి అయితే పన్నీర్ బటర్ మసాలా తెచ్చుకుని తినేసామండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.